గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ ఒక చిన్న గేమ్ ఆడదాం, ఒక 10 minutes ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం. ఓకే, నిజం చెప్పాలి అంటే మీరు కాదు, మీలోకి ప్రవేశించిన దాన్ని ఏమంటారు ఆరా అనమాట. ఎవరైతే వస్తారో ఆ క్యారెక్టర్ ట్రూత్ ఆర్ డేర్ లో నిజం చెప్పాలన్నమాట. ఆడుకుందాం సార్. షూర్ సార్, ఇప్పుడు మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం సార్. దీనిలో ఏంటంటే ఇప్పుడు బాటిల్ తిప్పుతాను, ఈ బాటిల్ మీ వైపు ఆగింది అనుకోండి, మీకు నచ్చిన క్యారెక్టర్ మీరు తీసుకోండి. ఆ క్యారెక్టర్ కి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి. ఆ క్యారెక్టర్ నిజం చెప్పాలి. ఓకే, ఒకవేళ ఇది నా వైపు ఆగింది అనుకోండి, నేనే మీకు ఒక క్యారెక్టర్ ఇస్తాను. సో ఆ క్యారెక్టర్ నేనే ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి. కొంచెం క్లిష్టంగా కాకుండా సింప్లిఫై అయ్యేలా. లేదు సార్, సింప్లిఫై గా ఎంత మీరు అడిగిన తర్వాత నేను చెప్పిన తర్వాత అభిమాన గలం ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ ఏమని కోరుతూ ఉన్నారు. లేదు సార్, అంత ముందుగానే చెప్పేస్తున్నాం, డిస్క్లైమర్. మిమ్మల్ని ఇరికించడానికి కొంచెం పెట్టాం. ఓకే, డన్ డన్. ఆవాహయామి. ఓకే, ఫస్ట్ ఛాన్స్ నీకే వచ్చింది. సో ముందుగా మిమ్మల్ని ఇరికించాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి మీలో మోహన్ బాబు గారు మేము చూసుకుంటున్నాం. ఓకే, వచ్చేసారా? ఆవాహయామి. ఏం ప్రశ్న అడుగుతావు అడుగాయా? ఓకే సార్, తప్పుగా అనుకోకండి. మీకు తప్పుగా అనుకోవటం కాదు, మోహన్ బాబు అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్, డైలాగ్ కింగ్. అటువంటిది మోహన్ బాబుని పట్టుకొని ట్రూత్ ఆడదామా డేర్ ఆడదాం అంటున్నారు. నేను డేరుగా ఉంటూ ట్రూతే పలుకుతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అడగండి, నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను. ఓకే సార్. సార్, మీకు మంచు విష్ణు గారు ఎక్కువ ఇష్టమా, మంచు మనోజ్ గారు ఎక్కువ ఇష్టమా? ఏమయ్యా, ఇంటర్వ్యూకి పిలిచి 2 కళల్లో ఏది ముఖ్యమని అడిగితే ఎవరు చెప్తారా? నేను ఒక్కటే చెప్తున్నాను, నాకు మంచు విష్ణు ఇష్టమా మనోజ్ ఇష్టమా అని. వీరిద్దరి కన్నా నాకు మంచు లక్ష్మి అంటే ఇష్టమయ్యా. ఇరికించాలని చూడొద్దు, ఈ మోహన్ బాబు ఇరుక్కోడు, ఇరుకుల్లో పడి చేస్తారు. సూపర్ సార్. గుడ్ సార్. ఓకే, ఇది నా వైపు వచ్చింది సార్. ఆల్మోస్ట్ నాకు తెలుసు మీరు అక్కడ మ్యాగ్నెటిక్ ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఓకే ఓకే, సో ఇప్పుడు మీలో చిరంజీవి గారిని మేము చూసుకుంటున్నాం. తప్పకుండా ఏం అడుగుతారు చెప్పడు బ్రదర్. వచ్చేసారు. ఓకే, సో సార్, ఫ్యూచర్లో మెగాస్టార్ చరణ్ అవుతారా, అల్లు అర్జున్ అవుతారా? ఈ ప్రశ్న ఎంత కామెడీగా హాస్యాస్పదంగా ఉందంటే నిజంగా చెప్తున్నారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ మన తర్వాత వచ్చారు. వాళ్ళకి కావలసిన స్టార్స్ వాళ్ళకున్నాయి, ఆ నక్షత్రాలు వెలిగిపోతున్నాడు. బట్ గతం అయినా వర్తమానం అయినా భవిష్యత్ అయినా పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా మెగాస్టార్ ఒక్కడే. ఆ ఒక్కడే ఎక్కడ ఉన్నాడు? ఇక నో మెగాస్టార్, మనమే, వాళ్ళు కాదు. ఏమంటావు బ్రదర్? అంతే సార్, మేము కూడా అదే అంటాం. సూపర్ సార్. ఎస్, ఇప్పుడు నా వంతు. బాలకృష్ణ గారిని తీసుకున్నారు. ఓకే, అయినా సరే మిమ్మల్ని ఇరుకుల్లో పెడతాం మేము. సార్, బాలకృష్ణ సార్, ఎందుకు సార్ మీరు అభిమానుల్ని కొడతారు? ఎవరు ఆ మాట చెప్పిన గాడిది ఎవరు? అభిమానులు అంటే మాకు ప్రాణం. అభిమానులు ఏదో సరదాగా ఒక మంచి పని చేసేవనుకో భుజం తడుతూ ఉంటాం. అలానే మంచి పని చేసినా ఏది చేసినా క్రమశిక్షణ నేర్పే భాగంలో ఏదో ఊరక చెంపని నిమిరితే ఈ మీడియా వాళ్ళు ఉన్నారు, ఒకదానికి 10 సార్లు ఎడిటింగ్ చేసి ఇలా కొట్టింది ఇలా 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 అని 10 సార్లు చేస్తారు, ఫాస్ట్ ఫార్వర్డ్. అలా చేసి ఏదో చెప్తూ ఉంటారు. కానీ బాలయ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు మా బాలయ్య హ్యాండ్ తగిలిందిరా హౌలే అందరికి చెప్పుకుంటారు. అటువంటిది అభిమానులు కొట్టడం అనేది ఎప్పుడు జరగదు. ప్రేమగా లాలింపు చర్యలో అలా చేయి తాకిందే తప్ప అభిమానుల్ని కొట్టడం అదంతా ఏమంటారు బుల్షూట్ అంతే. బట్ మీ అభిమానులు కూడా వాటిని ఆశీర్వాదాల కింద తీసుకుంటారు. మీరు అలా ఆశీర్వాదాలు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటాం. తప్పకుండా మీకు కూడా ఇవ్వమంటారా? ఓకే, మళ్ళీ మీకే సార్. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. ఇందాక అబ్బాయి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఓకే, నాన్నగారిని తీసుకున్నాను. ఓకే
సార్ ఎన్టీఆర్ గారు చెప్పండి బ్రదర్, సార్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీ తెలుగు చాలా గొప్పగా ఉంది. తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు నేలలు ఒక తెలుగు వాడిగా అహర్నిశలు శ్రమించి ఆ తెలుగును మీకు అందించి వెళ్ళాను. అటువంటి తెలుగును ఎంతో అద్భుతంగా, ఎక్కడ ఒత్తులు పొలులు పోకుండా ఎంతో అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. మీరు మాకు నచ్చారు బ్రదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడే బాలయ్య బాబు గారు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. చూశాను చూసారు? చూశాను బ్రదర్. సో బాలయ్య బాబు గారు మొత్తం సినీ కెరియర్ అంతా, జర్నీ అంతా మీరు చూసారు కాబట్టి బాలయ్య బాబు గారిలో మీకు నచ్చింది ఏంటి సార్? చిత్తశుద్ధి, క్రియాశీలత, భాష మీద అభిమానం, నటనలు వైవిధ్యం, ఒకటా రెండా, ఎప్పుడు ఎంతో అద్భుతంగా నటించాలని ఆలోచిస్తూనే ఉంటారు. అదిగాక భారత ప్రభుత్వం పద్మశ్రీతో పురస్కరించటం నిజంగా పుత్రోత్సాహం అనే అనాలి. అటువంటి బిడ్డ నాకు ఆ దేవుడు ఇచ్చినందుకు గర్వంగా ఉంది బ్రదర్. అందుకే ప్రతి ఒక్కళ్ళ అభిమానులు జై ఎన్టీఆర్ తర్వాత అనేది జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఉంటారు. ఎందుకు? ఆయన కష్టమే ఆయన ఇక్కడ వరకు తెచ్చింది బ్రదర్. నిజంగా ఎన్టీఆర్ గారు లోపల అభిప్రాయం ఎలాగే ఉంటదేమో. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మీరే సార్. ప్రకాష్ రాజ్ గారు అయితే ఓకే సార్. ప్రకాష్ రాజ్ గారు చెప్పండి సార్. బాగున్నారా? బాగుంటామండి. బాగా లేకుండా ఇక్కడికి దాకెందుకు వస్తాం? బాగున్నారు. ఇప్పుడు పిలిచి బాగున్నారా, అన్నం తిన్నారని అడుగుతాను. బాగున్నామండి. చూడు కలకల కలకల నవ్వుతున్నారు. సార్ ఒక కంప్లైంట్ ఉంది సార్. అంటే ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ద్వేషమా? ఎప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతూ ఉన్నారు? సార్ ఒకటి చెప్తాను, రాజకీయ పరంగా ఏదన్నా విమర్శలు ఉంటాయేమో కానీ ఒక ఆర్టిస్ట్గా వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఏం లేవండి. ఎన్నో సినిమాలు కలిసి చేసాం. ఆ సినిమా తెలుసు కదా, బద్రి. ఆ పవన్ కళ్యాణ్ గారు బద్రి అంటే నేను మోనార్కుని అంటాం. బద్రీనాథ్. ఒకటా రెండు ఎన్నో సినిమాలు చేసాం, కలిసి చేసాం. రాజకీయం గురించి మాట్లాడుకుంటాం. ఇంకా బయటకు వచ్చేలేక రాజకీయం గురించి విమర్శలు, ప్రతి విమర్శలు ఎవరికి లేవండి. తిట్టుకుంటాం, నవ్వుకున్నప్పుడు నవ్వుకుంటాం, అంతా బాగుంటామండి. కానీ అభిమానులే వాళ్ళు ఏదో అనుకుని ట్విట్టర్లో, ఫేస్బుక్లో గొడవ పడుకుంటూ ఉంటారు. ఏమంటే ఒకటి చెప్పనండి, పెద్దవాళ్ళందరూ బాగానే ఉంటారండి. ఈ అభిమానులే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యి వాళ్ళు అరుచుకుంటూ ఉంటారు. అందుకనే నేను ఒక్కడే చెప్తున్నాను, మీరు కూడా స్నేహంగా ఉండండి మాకులాగా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, సూపర్. అంటే నిజంగా ప్రకాష్ రాజ్ గారు వస్తే అడిగితే ఇదే ఆన్సర్ ఇస్తారేమో అనిపించింది. అసలు సూపర్ సార్. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. ఓకే, నా కోర్టులోనే ఉంది. ఓకే. కృష్ణరాజు గారు మన మధ్య లేరు కాబట్టి, సో ప్రభాస్ గారు గురించి గొప్పగా తెలిసిందండి. కృష్ణరాజు గారు వచ్చారా, మాట్లాడదాం అనుకుంటున్నాను. అబ్బాయి గురించి ఏదో అడుగుతున్నారు, చెప్పండి బ్రదర్. సార్ మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది సార్. సో ప్రభాస్ గారి గురించి, ఐ మీన్ ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఆయన బాలీవుడ్కి వెళ్ళిపోయారు, కోలీవుడ్, అన్ని ఇండస్ట్రీలు, ఈవెన్ పాన్ వరల్డ్ కూడా ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా గొప్పగా ఏం చెప్తున్నారంటే ఆయన మంచితనం సార్. సో అదంతా ఏం చెప్తున్నారంటే మీ పెంపకం అలాంటిది అంటున్నారు సార్. కృష్ణరాజు గారి పెంపకం వల్ల ఇంత మంచి వ్యక్తి ప్రభాస్ రాజు గారు అంటున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది సార్? ఒక సామెత ఉంది తెలుగులో, పులికి పులే పుడుతుందని. అటువంటిది మా అబ్బాయి ప్రభాస్ ఇంత అందరం మంచి కోరుకుంటూ వెళ్తున్నాడంటే దానికి కారణం మా వాడు పెద్దలు చెప్పింది వింటాడు, అందరినీ డార్లింగ్ 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 అంటూ ప్రేమగా పిలుస్తాడు. తన పని తాను చేసుకుంటాడు కానీ పక్కన వాళ్ళ పనిలో కాళ్ళు ఏళ్ళు పెట్టడు బ్రదర్. అందుకని అందరూ ఇష్టపడతారు మా అబ్బాయిని ప్రభాస్ నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. సూపర్ సార్, సూపర్.
బాల్ నాకౌట్లోకి వచ్చింది. సో రాజశేఖర్ గారు ఉన్నారు కదా సార్? అదే ఉన్నారు ఇక్కడ ఎదురే ఉన్నారు. ఎదురు ఉన్నారు సార్. సార్ బాగున్నారు సార్? అదే చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడే అదే చిన్న ఆర్టిస్టులు వస్తే వాళ్ళకి కొంచెం నిన్న వర్షం పడింది, జ్వరం వస్తుందంటే ఒక యాక్టర్ నాలో డాక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి అది నాటి పట్టుకొని ఏం లేదు తగ్గిపోద్దని చూసి వచ్చి చెప్పిన. సూపర్ సార్. ఇంట్లో డామినేషన్ మీద ఉంటది సార్, జీవిత గారిది ఎక్కువ ఉంటది సార్? అదే అందరూ డామినేషన్ అంటారు. జీవిత ఏ చెప్పినా ప్రేమగా చెప్తుంది, బంగారం నా జీవిత బంగారం ప్రేమగా చెప్తుంది. దాన్ని డామినేషన్ కాదు, అదే లవ్ ప్రేమ అలా ఉంటుంది అంతే. సూపర్ సార్, సూపర్ సూపర్. మళ్ళీ నైనా సార్, అల్లు రామలింగయ్య గారితో మాట్లాడాలన్నాను సార్. అల్లు రామలింగయ్య గారు మాట కన్నా పాట పాడే విధానం ఎలా ఉంటుంది? ఓకే, నేను చిన్నప్పటి నుంచి ఆ ముత్యాలు వస్తావా పాట తగినవాడిని. సో మళ్ళీ అల్లు రామలింగయ్య గారు వచ్చి ఆ పాట పాడితే వినాలని ఉంది నాకు. తప్పకుండా. అల్లు రామలింగయ్య గారు ముత్యాలు వస్తావా ఆ పాట ఎంతో అద్భుతంగా బాలు గారు పాడేటప్పుడు చిరంజీవి గారు పాడితే అబ్బా చిరంజీవి గారు పాడుతున్నారా, రామారావు గారు పాడితే అబ్బా రామారావు గారు పాడుతున్నారా అన్నట్టు ఉంటుంది. అలానే ప్రతి ఆర్టిస్ట్ కి అలానే అల్లు రామలింగయ్య గారికి ఎస్పి బాలు గారు ఎంతో అద్భుతంగా పాడారు. ఆ పాట పాడే విధానం ఎలా ఉంటుంది. అదే అల్లు రామలింగయ్య గారు ప్రభాస్ మన సిద్ధార్థ గారు పాట పాడితే ఎలా ఉంటుంది, అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కలగన్నా నచ్చేయాలని అల్లు రామలింగ గారు పాడితే ఎలా ఉంటుంది. ముందుగా అల్లు రామ గారు ఒరిజినల్ సాంగ్ అమ్ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా చూసుకో ఓపిక ఇలా ఉంటుంది. అలానే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కలగన్నాను అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కలగన్నాని చెలి అప్పో అక్కడో ఎక్కడో ఎక్కడో మన శిక్షణ సూపర్ సార్, సూపర్. మళ్ళీ నా వైపు వచ్చింది సార్. సో ఈసారి సూపర్ స్టార్ కృష్ణ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. వచ్చేసారండి? కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా సార్? ఇస్తాం సార్, ఒక 10 minutesలో ఎంట్రీ అయిపోద్ది, అప్పుడు ఇస్తాం సార్. తప్పకుండా. సార్ బాగున్నారు సార్? చూస్తున్నారా అంతా? అగ్ని యమదగ్ని, అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉంటాడు. నేను చాలా బాగానే ఉన్నాను, చెప్పండి. సార్ మహేష్ బాబు గారు మీరు అప్పట్లో కౌ బాయ్, జేమ్స్ బాండ్ ఇలాంటి పాన్ వరల్డ్ సబ్జెక్టులను తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో అలాంటి సినిమాలను చూపించారు సార్. ఇప్పుడు మహేష్ బాబు గారు పాన్ వరల్డ్ హీరో అయిపోతున్నారు నెక్స్ట్ సినిమాకి. సో ఇదంతా చూస్తున్నారు కదా సార్, ఏమంటారు సార్ మీరు? నేను మహేష్కి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మనం ఎంచుకునే కాన్సెప్ట్లో జనానికి అలరించాలే కానీ బోరు కొట్టకూడదని. చిన్నప్పటి నుండి మహేష్ అలాంటి క్యారెక్టర్లా చేసుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ అవుతున్నాడు అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతకన్నా ఒక తండ్రికి ఏం కావాలి. అలానే అబ్బాయి చేసే ఆపరేషన్లు కానివ్వండి ఎంతోమందికి జీవితం ఇస్తున్నాడు. నిజంగా ఇది గొప్పగానే చెప్పుకోవాలి బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ నేనే సార్, మరి అందరూ కవర్ అయ్యారు. ఏఎన్ఆర్ గారిని ఒకసారి మాట్లాడాలని ఉంది. తప్పకుండా. వస్తున్నారు, వచ్చారా సార్? చెప్పండి బ్రదర్. సార్ ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అంటే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కడు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నాడు సార్, దేవదాసు అని చెప్పి. సార్ మళ్ళీ మీతో మాట్లాడడం ఆనందంగా ఉంది సార్. సో అంతా చూస్తున్నారు సార్ పైనుంచి, అఖిల్ గారిని, చైతన్య గారిని, నాగార్జున గారిని అందరినీ గమనిస్తూనే ఉంటారు. ఇంట్లో జరిగే పరిస్థితులు ఏమిటి, సినిమాలు ఏమిటి, ఒకటే రెండు అన్ని చూస్తూ ఉంటారు. మీరేదో అడగాలని ప్రిపేర్ అయ్యారుగా, అది అడగండి. కిందడు చూస్తున్నారా, పైన చూస్తున్నారా, కాకిలో చూసారా, నిక్కిలో చూసారా, ఇవి కాదు కబర్ 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 అడగండి. ఆ చిలిపి రాబో చూడు, అబా 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 కబర్. సార్ అంటే మీరు అప్పట్లో అంటే మా నానమ్మ వీళ్ళందరూ కూడా చెప్పేవారు మీరు అప్పట్లో ఒక లవర్ బాయ్ అని చెప్పి. మిమ్మల్ని ఆ లవర్ బాయ్ ఇమేజ్ని
ఐ మీన్ ఇలాంటి లవ్ స్టోరీస్ లో మిమ్మల్ని కొట్టే హీరోయే లేడంట కదా అప్పట్లో. బట్ ఇప్పుడు అఖిల్ గారిని అందరూ హ్యాండ్సమ్, సూపర్ హ్యాండ్సమ్ అని అంటున్నారు. కొంతమంది ఈ యంగర్ జనరేషన్ కి తెలియదు కాబట్టి మీకంటే హ్యాండ్సమ్, మీకంటే అందమైన కొంచెం రూపురేఖలు, మీకంటే లవర్ బాయ్ అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకంటే లవర్ బాయ్. నేను చేసే ప్రేమాభిషేకం సినిమా చేయగలరా? ప్రేమనగర్ చేయగలరా? దేవదాసు చేయగలరా? ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ లవర్ బాయ్ చేయలేదు. ఎందుకంటే ఒక నటుడికి ఏమి కావాలి, ఎలాంటి క్యారెక్టర్లు తీసుకోవాలని ఆలోచించేటప్పుడు నాకన్నా శరీర ద్రౌఢ్యం, శరీర పెద్దగా గొప్పగా ఉంటాయి కాబట్టి రామారావు గారు కృష్ణుడు వేసినా చూశారు, రాముడు భీముడు ఏది వేసినా చూశారు. కానీ నాకు అది సెట్ కావుగా. అందుకని ఏం కావాలి అని ఆలోచించినప్పుడు ఈ సాంఘిక కుటుంబ చిత్రాలు చేయటం జరిగింది. అలానే ప్రతి ఒక్కరు తమ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఆ బాడీ ఎలా ఉందని కనుక్కునేటువంటి క్యారెక్టర్లు వేస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలానే అఖిల్ కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. చాలా మంది అంటారు ఫెయిల్యూర్ అని, కానీ వజ్రంలా అతను మారుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. ఫైనల్లీ లాస్ట్ టర్న్ ఒకసారి తిప్పుదాం సార్. నాకే రజనీకాంత్ గారు సార్. అయ్యా వనక్కం. వనక్కం సార్. చలికి వణుకుతున్నట్టున్నారు. అదే సార్, ఆ వనకడం కాదు, నేను చెప్పింది అయ్యా నమస్కారం అని తమిళ్లో చెప్పాను. మీరు నమస్కారం చెప్పండి సార్. అసలు అంటే ఈ ఏజ్ లోనే అలా ఉన్నారంటే ఆ ఏజ్ లో ఎలా ఉండేవారో ఆల్రెడీ స్క్రీన్స్ లో చూసాం. బట్ ఏంటి సార్ మీ హెల్త్ సీక్రెట్ ఏంటి సార్? ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉంటున్నారు ఈ వయసులో? నేను ఒక్కడే చెప్తాను బ్రదర్. మనసులో కుళ్ళు, కుట్ర, కృతంత్రం ఇవన్నీ లేకుండా ఉంటే ఎవరైనా కానీ ఎప్పుడైనా యంగ్గానే ఉంటారు. అలా కాకుండా ఒకరి మీద పగతో, ఒకరి మీద అసూయతో ఉంటే మనమే లోపల నశించిపోతూ ఉంటాం. యంగ్లోనే వృద్ధులం అయిపోతాం. అందుకనే మనసు ప్రశాంతంగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు హిమాలయాల్లో మంచులో ప్రశాంతంగా యోగాలు చేసుకుంటాను, తపస్సులు చేసుకుంటాను. అందరూ బాగుండాలని నా ఇష్ట దైవాన్ని నేను వేడుకుంటాను. అందుకేనయ్యా అప్పుడైనా ఇప్పుడైనా ఆ దేవుడు శాసించాడు, ఈ రజనీకాంత్ యంగ్గా ఉంటాడు. ఇంకేమైనా డౌట్స్ అయ్యా? సూపర్ సార్, సూపర్. అంటే నేను మా ఆడియన్స్ కి యాక్చువల్లీ ప్రామిస్ చేశాను, ఒకే ఇంటర్వ్యూలో 100 ఇంటర్వ్యూలతో సమానం ఈ ఇంటర్వ్యూ అని. నిజంగానే అందరిని ఇచ్చేసాం, ఒక 100 మందిని ఇచ్చేసాం వాళ్ళకి. సూపర్ సార్. అసలు అల్టిమేట్ టాలెంట్ మీది. మీ టాలెంట్ కి మీరు ఇంకా ఎక్కడికో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇదివరకు నేను బాగా మిమిక్రీ ప్రాక్టీస్ చేసేవాడిని. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పాలి, ఇప్పుడు నాకు కోచ్ ఎవరంటే మా ఇంట్లో మా పాప. ఎలా అంటే ఏమన్నా పోయం చెప్తే మా పాప డాడీ ఈ పోయం క్రయింగ్లో ఎలా చెప్తావు చెప్పు అంటది, నాతో పాటు చెప్పిద్ది. అలానే చుట్టూ కొన్ని యానిమల్లు, పక్షుల బొమ్మలు ఉంటాయి. పాప ఏ టైగర్ ఏం చేస్తున్నావు అంటది. అప్పుడు నేను టైగర్ లాగా మాట్లాడాలి. టైగర్ లాగా మాట్లాడకుండా చిలకలాగా మాట్లాడితే వెంటనే క్యారెక్టర్ మార్చేసి అలా అన్ని క్యారెక్టర్లు నాకు వరుసగా ప్రతిరోజు 1-2 గంటలు ఇస్తూనే ఉంటుంది. అలా చెప్పడం వల్ల కూడా నా వాయిస్ బాగా షైన్ అయిపోయింది. మా కూతురు సోఫియాకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సూపర్ సార్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.